students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఈరోజు మనము 2 పుస్తకాలు పూర్తి చేసుకొని 3వ పుస్తకంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ 3వ పుస్తకం పేరేంటయ్యా అంటే 3 అక్షరాలను జోడించి పలుకుదాం. ఇది వరకు మొదటి పుస్తకంలో 1 అక్షరము, 2వ పుస్తకంలో 2 అక్షరాల పదాలు, ఇప్పుడు 3 అక్షరాలు పదాలను చూడడానికి ఈ పుస్తకం అనేది మీ ముందుకు వచ్చేసింది. ఇందులో ఈ టైటిల్ చూడంగానే మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటి ఆ క్లారిటీ అంటే 3 అక్షరాలను అంటే అర్థమేమి, పుస్తకం 3 అక్షరాలు అని అర్థం అయిపోయా డైరెక్ట్గా. ఏమ్మా డౌట్ ఉందా? అందరికి గుడ్ మార్నింగ్. వచ్చారా? ఇంకా రాలేదా? గుడ్ మార్నింగ్. సో మొదటి బుక్ ఏమ్మా, మనం ఏం నేర్చుకున్నాం? మొదటి బుక్ లో 1 అక్షరం గురించి నేర్చుకున్నాం. ఏ నుండి జెడ్ వరకు 1 అక్షరం గురించి తెలుసుకున్నాం. అంతేనా కాదా? ఈ 2వ బుక్ లో 2 అక్షరాలు అంటే 1 అక్షరానికి ఇంకొక అక్షరం జోడిస్తూ ఏ నుండి జెడ్ వరకు అలా 1 అక్షరానికి అన్ని రకాలుగా అంటించుకుంటూ వెళ్ళిపోయాం. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు 2 అక్షరాల వరకు నాకు ఒక అవగాహన ఉంది. మీరు ఇచ్చిన వీడియోలు చూసాము, మీరు చెప్పిందంతా విన్నాము, బాగా అర్థమైంది సార్ అనుకునే వాళ్ళకే 3 అక్షరాలను జోడించి పలికే విధానం మీకు అర్థమైద్దమ్మా, లేకపోతే అర్థం కాదమ్మా. క్లియర్ అమ్మా? yes sir. సో ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నానమ్మా. ఇది ఇప్పుడు నా పని తక్కువ ఉంటుందమ్మా, మీ పని ఎక్కువ ఉంటుందమ్మా. నా అరుపులు తక్కువ ఉంటాయి, నీ పని ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 3 అక్షరాలు అని ఉందమ్మా, అందరికి కనిపిస్తుందమ్మా? ఏమన్నా పెద్దగా కనపడుతుందా, చిన్నగా కనపడుతుందా, అసలు కనపడలేదా, మబ్బుకు కనపడుతుందా? చెప్పండి అమ్మా కొంచెము. ఏమ్మా కనిపిస్తుందా, కనపడలేదా? అది మాత్రమే చెప్పండి అమ్మా. నీట్గానే కనిపిస్తుందమ్మా? ఏమైనా ఇబ్బందికరంగా కనిపిస్తుందమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు నుంచి మీరు బాగా నీట్గా చెప్పుకుంటూ వెళ్ళాలా. ఇకపోతే ఇవి ఎన్ని అక్షరాల పదాలు కనబడుతున్నాయమ్మా అది చెప్పండి ఫస్ట్. 3 అక్షరాల కన్నాలు కనపడుతున్నాయి కదా. వెరీ గుడ్. ఇప్పుడు మీ పని ఏంటి అనేది ఇప్పుడు చదువుకుంటూ పోవడం అనేది ఇక్కడ అర్థమైపోయింది. ఇక టీచర్ పని కాదు, ఇప్పుడు టీచర్ పని కాదమ్మా. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు టీచర్తో సంబంధం లేదమ్మా. మీకు మీరుగా సొంతంగా చెప్పగలిగిన టాలెంట్ రావాలి. గుర్తుపెట్టుకోండి, మీకు మీరుగా సొంతంగా చెప్పగలిగిన టాలెంట్ రావాలి. ఓకే, జాగ్రత్తగా చూడండి. నేను ఫస్ట్ ఎట్లా చెప్పాలనేది కొంచెం క్లారిటీ ఇస్తానమ్మా. ఒక లైన్ అంతా నేను చెప్తాను, మిగిలినవన్నీ మీరు చెప్పాలా. ఓకేనా? చిన్నగా నోరు పలకాలి, అందరూ చిన్నగా నోరు పలకాలి. మళ్ళీ ఎక్కువ లడిబిడి చేయకండి అమ్మా, గడిబిడి చేయకండి. ఓకేనా? చిన్నగా చిన్నగా మాట్లాడండి. ఓకే, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సి అన్నాడు, కనిపిస్తుందా? సిఏబి ఫస్ట్ది మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. సిఏబి ఇది ఏ అక్షరాలు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఏలు ఉంటాయి లోపల, అర్థమైందా? ఎక్కడ చూసినా ఏలు ఉంటాయి. అది స్టార్టింగ్ లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎండింగ్ లో ఉండొచ్చు, మొత్తానికి అయితే ఏలు కనబడతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏకు సంబంధితమైన 3 అక్షరాల పదాలు. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియరా అందరూ? క్లియర్ సార్. సో ఇప్పుడు చూడండి, సిఏబి అన్నాడు. ఇక్కడ జోడించడం, ఒకటికొకటి జోడించడం. సరే, ఫస్ట్ సి అంటే మామూలుగా మనం ఏమని అనుకుంటాం? కా అనుకుంటాం సార్. వెరీ గుడ్. కొన్ని సందర్భాల్లో కా కూడా వస్తుందమ్మా, కొన్ని సందర్భాల్లో సా కూడా వస్తుందమ్మా. అర్థమైందా? మొదటి బుక్ లో నేర్పించింటే ఇట్లా. మొదటి బుక్ మర్చిపోయినాం సార్ అంటే దేవుడు ఎరక, ఇంకా నేనేం చేయలేను దానికి. మొదటి బుక్ వీడియోలు ఇచ్చినాను, క్లాసులు చెప్పాను, నోట్స్ మీరు రాసుకోవాలమ్మా అన్నాను, నేర్చుకోవాలా. సో ఇప్పుడు సికి కా అనుకుందాం. ఫస్ట్ కాకే ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత సా.
ఓకేనా. కా సెట్ కానప్పుడు సా, అది తర్వాత దేవుడెరక. ఓకేనా, తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు సీకు ఏ క్లాస్ జరిగేటప్పుడు ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పొద్దండి, ఇంకా క్లాస్ వినండి అమ్మా. సీకు ఏ జోడించినప్పుడు ఏమవుతుంది నాన్న? ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి పాయింట్ ఇప్పుడు గుర్తుకు రావాలి మీకు. యా అన్నప్పుడు ఏ రాయాలని ఒక లాజిక్ చెప్పాను మీకు, గుర్తుకుందా? గుర్తుకుంది సార్. అట్లా సీకు ఏ కలిపినప్పుడు కా కావచ్చు లేదా క్యా కావచ్చు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో, అంటే లాస్ట్ జరిగిన క్లాస్ లో కూడా ప్రతిదానికి ఆ ఏ యా అని చెప్పాము కదమ్మా, ఏ కాడ. చెప్పినారు సార్. అర్థమైందా? ఇప్పుడు టీ ఉందనుకో టా టే ట్యా, సి ఉందనుకో కా కే క్యా అని అన్నానా లేదా? ఇప్పుడు అది ఉపయోగపడుతుంది మీకు, అది మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు అది ఎలా ఉపయోగపడుతుందో చూడండి. సి ఏ కా కావచ్చు క్యా కావచ్చు, అంతే కదా? అవును సార్. అంతే కదా లెక్క ప్రకారంగా. ఓకే, ఇలా 3 రకాలు వచ్చినప్పుడు మీకు లాజిక్ చెప్తాను. ఫస్ట్ది ఓవల్ గా బాగినండి, తర్వాత మధ్యలో ఫస్ట్ది కాన్సనెంట్ గా, మధ్యలో ఓవల్ వచ్చింది అనుకుందాం, మధ్యలో ఏ. ఇప్పుడు చూడండి, మధ్యలో ఏ, తర్వాత కూడా ఒక కాన్సనెంట్. ఓకేనా, సివిసి అంటారు. సరే, ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా చింత లేదు. ఓవల్స్ కాన్సనెంట్స్ అన్న ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది కదా, ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఏఐఓలను ఓవల్స్ అంటామని. అది మధ్యలో ఉంది అనుకుందాం, ఏ అనేది మధ్యలో ఉంది అనుకుందాం. ఓకేనా, ఇటుపక్క ఇది ఓవల్, ఇది ఓవల్, ఇది కాన్సనెంట్, ఇది కాన్సనెంట్. ఇట్లా 2 కాన్సోనెంట్ల మధ్యలో ఓవల్ ఉంటే సివిసి పదాలు అంటారు మా వీటిని. ఏమంటారు వీటిని? సివిసి పదాలు. ఏం లేదు సార్, సివిసి అంటే ఏమి? సి అంటే కాన్సనెంట్, వి అంటే ఓవల్, సి అంటే కాన్సనెంట్. సివిసి ఓవల్స్ రూల్స్ అంటారు, సివిసి రూల్స్ ప్రకారం మాట్లాడుతుంది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించండి, సిఏబి, ఇక్కడ సి అనేది ఏమైంది? కాన్సనెంట్. ఏ అనేది ఏమైంది? ఓవల్. మళ్ళీ బి ఏమైంది? కాన్సనెంట్. అంతే. ఉండేది 2 రకాలే, ఉంటే సి ఉండాలి లేదా వి ఉండాలి. కరెక్టా? అంతే కదా. ఉంటే సి ఉండాలి, కాన్సనెంట్ ఉండాలి లేదా ఓవల్ ఉండాలి. ఇక్కడ గమనిస్తే ముందరిది ఫస్ట్ అక్షరము కాన్సనెంట్ వచ్చిందా ఓవల్ వచ్చిందా? కాన్సనెంట్. రెండోది ఏమొచ్చింది? ఓవల్ వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇలాంటి సందర్భాన లాజికల్ గా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చూడంగానే మధ్యలో ఓవల్ వచ్చినప్పుడు, అంటే ఏ వచ్చినప్పుడు యా అని గుర్తు పెట్టుకోండి చాలు. ఇది లాజిక్. ఇది ఒక పేపర్ పెన్, ఒక బుక్ లో రాసుకోండి. ఇది లాజిక్ నంబర్ 1. ప్రతిదానికి నువ్వు ఏదైనా లాజిక్ రాసుకుంటే నంబర్ 1, 2, 3 అని రాసుకుంటూ పెట్టుకోండి. రాసుకోండి, ఒక పేపర్ పెన్ తీసుకొని యా అని ఎప్పుడు అనాలంటే మధ్యలో ఓవల్ వచ్చినప్పుడు. ఇటుపక్క సి, సివిసి రూల్ అంటారు దీన్ని. రాసుకోండి, ఊకనే రాసుకోండి అంతే. ఒక నోట్స్ తీసుకొని, కొత్త నోట్స్ తీసుకోండి, ఏదంటే అది పేపర్లో ఆడ రాయకండి. ఒక కొత్త నోట్స్ తీసుకొని ప్రతిదీ రూల్స్ ప్రకారంగా రాసుకోండి, క్లారిటీ ఉంటుంది. అలాగే ఆ వీడియోలలో కూడా చెప్పిన ప్రతి పాయింట్ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. ఏవైతే మీరు రూల్స్ రాసుకుంటారో అవే ఉపయోగపడతాయి లాస్ట్ వరకు. క్లియర్ అయింది ఇప్పుడు? క్లియర్ సార్. చెప్పచ్చా ఇప్పుడు? ముందు పోదునా? వెళ్ళండి సార్. వీళ్ళందరూ ఇంకా ఎవరు మాట్లాడతారు? తర్వాత వీడియో చూసైనా రాసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఊకనే పై కంటి చూపుతో చూడండి, అన్ని దానిలలో ఏ ఎక్కడుంది? మధ్యలో ఉంది. అంటే సివిసి రూల్ అని నీకు అర్థమైపోయాయి. ఇక్కడ చూసి చూడంగానే 3 అక్షరాలు ఉన్నాయంటే మధ్యలో ఓవల్ పడిందంటే ఇటుపక్క సి పడిపోయింది. కరెక్టా? చూసుకోండి ఒకసారి, గమనించండి. అన్ని పదాలు ఇక్కడ ఉండేవి, అన్ని పదాలు చూడండి. అంటే 3 అక్షరాల పదాలు అనగానే నీకు సివిసి రూల్ గుర్తుకు రావాలి. క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. 3 అక్షరాలు మహా అంటే నీకు ఎప్పటికైనా గుర్తు పెట్టుకో, 3 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాల పదాలు నేను చదువుతున్నాను అంటే సివిసి రూల్ మీదకి వెళ్తాదమ్మా. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రైట్. సివిసి రూల్ అంటే ఏమి? మళ్ళీ అడుగుతాను. సివిసి రూల్ అంటే ఏమి అంటే ఫస్ట్ కాన్సనెంట్, తర్వాత ఓవల్, తర్వాత కాన్సనెంట్ వస్తుంటా సార్, అదేం పెద్ద కథనా అని అనాలా. అదేం పెద్ద కథ కాదు, మర్చిపోయేదంత సినిమా లేదు దానికి. కరెక్టా? కరెక్ట్ సార్. రైట్. ఇప్పుడు బాగినండి, సికు ఏ కలిపి ఒక బి కలిపినాడమ్మా. చూడండి, సికు ఏ కలిపి తర్వాత ఒక బి కలిపినాడమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే గనక మధ్యలో ఓవల్ ఏ వాడాడమ్మా. వాడా? ఏ ఎప్పుడన్నా రాని,
గుర్తుపెట్టుకోండి, యావత్తుగా వెళ్ళాలి. ఆటోమేటిక్ ఏమైపోయింది అప్పుడు? క్యాబ్. క్యాబ్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఆటోమేటిక్, నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. మధ్యలో ఏ పడింది అంటే యావత్తుకి వెళ్ళిపో. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. ఇప్పుడు ఆ సూత్రం ప్రకారంగా అన్ని ఈజీనే. ఇప్పుడు మీరే చెప్పేస్తారు, నేను నా అవసరం కూడా లేదు మీకు, మొత్తం మీరే చెప్పేస్తారు. ఇప్పుడు మీరే చెప్పుకుంటారండి, ఒకరే చెప్పాలి, వేరే వాళ్ళందరూ ఊకోండి అమ్మా. ఆ అమ్మది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు ఛాన్స్ ఇస్తాను. స్పెల్లింగ్ తో సహా చెప్పాలి. సార్ CAB క్యాబ్. MAD మ్యాడ్. RAM ర్యామ్. DAB డ్యాబ్. PAD ప్యాడ్. BAN బ్యాన్. RAP ర్యాప్. APAN పాన్. SAD షాడ్. MAN మ్యాన్. TAP ట్యాప్. ఆటోర్కు ఉండు, అట్లే ఉండు. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అయ్యో నాకు అర్థం కాలేదు సార్, లబలబ కొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థమైంది సార్. అంతే, దీనికి మళ్ళీ క్లాస్ పీకాల్సిన అవసరం లేదు కదక్క, అంతే కదా? అవును సార్. క్లాస్ పెట్టాల్సిన అవసరం లేదు కదమ్మా? లేదు సార్. అది ఎందుకు సార్ క్లాసు, అర్థమైపోయింది కదా, మేము చెప్తున్నాం కదా, ఇంకా చక్కగా అనేవాళ్ళు రావాలి. ఓకేనా? రైట్, మళ్ళీ చూడండి అమ్మా. అమ్మా నువ్వే చెప్తాలే, ఇంతాక మ్యాన్ వరకు చెప్పావు. సార్ TAP ట్యాప్స్. LAB ల్యాబ్. BAG గ్యాబ్. ఏమే? BAG బ్యాబ్ బ్యాగ్. WS వాజ్. WAS వాజ్. వాజ్. Was. అట్లా. Was. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్. డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇంకొకరు రండి అమ్మా. సార్ నేను చెప్తా సార్ ఇప్పుడు అనేవాళ్ళు, స్టార్ట్ చేయండి. RAN ర్యాన్. CAT క్యాట్. TAB ట్యాబ్. FAT ఫ్యాట్. BAD బ్యాడ్. ఫాస్ట్ పెంచు, ఫాస్ట్ పెంచు. హ్యాజ్. FAD హ్యాడ్. DAY డే. LAP ల్యాప్. PAT ప్యాట్. HAD హ్యాడ్. HAM హ్యామ్. MAP మ్యాప్. చాలు, ఒక్క నిమిషం ఉండు. చెప్పమ్మా, అది ఇంత చెప్పి. BAT వ్యాట్. ఓకేనా? అర్థమైందమ్మా అందరికి? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది. అంటే ఇంగ్లీష్ని చూసి చెప్పడానికి వచ్చేసినట్టేగా? వచ్చింది సార్. ఏమ్మా అందరు మాట్లాడాలి, వచ్చింది సార్. ఇక్కడ మౌనంగా ఉంటా అంటే వదలదు. ఓకేనా? ఇది ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇంకా ప్రాక్టికల్, టోటల్ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి సూత్రం ఏంటి? ఎక్కడైనా కానీ ఏ అనేది మధ్యలో చూసినప్పుడు యా అనేటువంటి సౌండ్ తో 3 అక్షరాల్లో మనం ఇలా వెళ్ళిపోవాలి. క్లియరా? ఇవే కాదు, ఏవైనా ఇవ్వని చెప్తారా లేదా? చెప్తాం సార్. ఇంతకంటే ఇంకేముంటాయి పదాలు కదా, అంతే కదా? రైట్, ఇప్పుడు రండి అమ్మా, ఉండండి ఇక్కడ. ఇప్పుడు తేడా ఏం పడింది చూడండి ఒకసారి. తేడా ఏంటి? పైదానికి తినడానికి తేడా ఏంటి? మొదటి లెటర్ కూడా ఓవెల్ ఉంది. అంటే ఇలాంటి వాటిని ఏమంటారంటే చూసిన వెంటనే ఓహో ఏ హెచ్ అని ఉంది, ఇక్కడ ఇక్కడ ఓవల్ వచ్చింది, ఇక్కడ ఓవల్ వచ్చింది, ఇక్కడ కాన్సనెంట్ వచ్చింది. కరెక్టా? కరెక్ట్ అవును సార్. సార్. ఈ రెండిట్లో మాత్రం, ఈ మూడింట్లో మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినాయి చూడండి ఒకసారి. ఒకసారి ఓవల్ వచ్చింది, తర్వాత కాన్సనెంట్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఓవెల్ వచ్చింది. ఓవల్ వచ్చింది. అటు ఇటు ఇటు అటు అటు ఇటుగా నిన్ను మ్యాజిక్ చేస్తా అండి. కరెక్టా? కరెక్ట్ సార్. ఏమో అందరు మాట్లాడాలా? అవును సార్. కరెక్ట్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది అంటే ఉంటే గింటే ఫస్ట్ కాన్సనెంట్ వచ్చి తర్వాత ఓవల్ వచ్చి కాన్సనెంట్ వచ్చినప్పుడు యావత్తుతో వెళ్ళిపోయినాం. కరెక్టా? ఏ వచ్చినప్పుడు అవును సార్. ఫస్ట్ పేపర్ ఈజీగా అయిపోయింది, నేనేం కష్టపడలేదే. ఎందుకు? ఇప్పుడు
సిఏటి అని ఉందమ్మా, ఏమైతుంది ఇది? క్యాట్. ఎట్లా చెప్పినావు? ఏం కాట్ అనొచ్చు కదా ఇప్పుడు? ఫస్ట్ కాన్సనెంట్ Middle. ఉంది, ఓవెల్ ఉంది, కాన్సనెంట్ ఉంది. ఫస్ట్ ఎప్పుడైనా అట్లా కూడా వద్దు, అంత కూడా టెన్షన్ పడద్దు. సార్ మధ్యలో ఏ వచ్చింది అంటే ఓవల్ మధ్యలో వచ్చేసింది సార్, అందుకని యావత్తుగా మాట్లాడినా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. అదే నువ్వు కాన్సనెంట్ ఓవల్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ మధ్యలో ఓవల్ వచ్చేసింది సార్, అందుకని నేను యా అన్నాను, ఏకి యా అన్నాను. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. ఇప్పుడు ఏం జరిగింది ఈ పేపర్లలో? ఏం జరిగింది మ్యాజిక్ అంటే అటు ఇటు అయిపోయినాయి, మొత్తం కల్లా బిల్లి అయింది. అర్థం కాలే? అర్థమైంది సార్. ఫస్ట్ దానికి రెండో దానికి మూడో దానికి ఇప్పుడు ఇందాక ఇది మీరు చదివినారు ఫస్ట్ పేపర్, ఇది ఇందులో దానికి రెండో దానికి తేడా ఉంది కదా? ఉంది ఉంది సార్. సార్. రెండోది ఏమైంది? ముందుగానే ఓవల్ వచ్చింది, తర్వాత మళ్ళీ కాన్సనెంట్ ఓవల్ ఆడుకుంటుండయి. కరెక్టా? అవును అవును సార్. సార్. అంటే ఇది కొంచెం తలతిక్కగా వెళ్తా ఉంది అని అర్థమైపోయా. అంతే కదమ్మా? అవును సార్. తలతిక్కలు వెళ్ళినప్పుడు ఎట్లా చదవాలనేది ఇప్పుడు రూల్. ఓకేనా? ఫస్ట్ రూల్ ఏంటి మనకు అర్థమైంది. రూల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏ అనేది మధ్యలో వచ్చేసి వచ్చిందంటే 3 అక్షరాల్లో టప్పని యా అనేటువంటి సౌండ్ తో వెళ్ళిపోతావు. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. లేదు సార్. దీంతో ప్రాబ్లం లేదు. ఈ పేపర్ మొత్తానికి ప్రాబ్లం లేదు కదా? ఏమైనా ప్రాబ్లం పెట్టుకున్నారు చూడండి ఒకసారి. నో ప్రాబ్లం సార్. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొత్త దానికి వెళ్ళిపోతున్నాం. ఇవి వచ్చినప్పుడు ఎట్లా చదవాలి అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ముందుగా ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏమైతుందని మనం నేర్చుకున్నామ్మా ఇంతకు ముందు? అంతే కదమ్మా? ఆ 2 అక్షరాల విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే పోయిన గత బుక్ లో మీరు జాగ్రత్తగా ఉంటే అది ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఒక హెచ్ యాడ్ చేస్తే, ఒక హెచ్ యాడ్ చేస్తే ఏమైందమ్మా? ఇప్పుడు అందరూ వద్దు, ఒక్కరు మాత్రమే రండి. ఇప్పుడు నేను ఎట్లా చెప్పిస్తాను అలా మీరు కూడా చెప్పుకుంటే నిదానంగా వచ్చిన కాటికి చెప్పుకుంటూ రండి. ఓకేనా? ఎవరో ఒకరు రండి. స్టార్ట్. ఆల్. అంత తొందరగా పోవద్దు. ఇప్పుడు ఎందుకంటే జోడించడం ఎలా అని నేర్చుకుంటున్నారు. ఓకే? ఒక ఎల్ కలిపితే అల్. తిక్క చెప్పొద్దండి, అందరు కొంచెం మౌనంగా ఉండండి. మీరు ముగ్గురు మాట్లాడినారనుకో, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, తప్పు చెప్తున్నారు అనేది అర్థం కాదు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? నేను చెప్తాను సార్. ఒకరే మాట్లాడే. ఎవరు మాట్లాడతారు? పేరు చెప్పాలి. నేను చెప్తాను, ఎవరు అనుకోవాలి? చెప్పండి, అయితే మీరే చెప్పండి. మానస. అట్లా చెప్పు. ఇప్పుడు అందరు మౌనంగా ఉండండి, అందరికి అర్థమవుతుంది అనమాట సినిమా. మానస నువ్వే చదవాలా, టోటల్ గా నువ్వే చెప్పుకుంటూ రావాలి. ఏమైంది నాన్న? అయితే సార్ దానికి ఒక ఎస్ జోడిస్తే ఆస్ అయితే సార్ అంతే. సో ఇది ఆస్, ఇది ఆల్, ఇది అమ్మ. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. మీరు డౌట్ ఉందా అని అడిగినప్పుడు మీరు అందరు కలిపి మాట్లాడండి. ఎవరైనా ఒకరు చదివేటప్పుడు వదిలేసేయండి ఆమెకి. ఒక లైన్ ఆమెదైతే ఇంకొక లైన్ నీకు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. టైం వేస్ట్ చేయొద్దండి, నీట్ గా ఒక్కొక్కరు వెళ్దాం. ఓకేనా? రైట్. అమ్మా ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా ఈ 3. ఇప్పుడు నువ్వే చెప్పుకుంటావు తల్లి. ఏబి అబ్బా అవుతుంది సార్. ఏబికి ఏ కలిపితే అబా అవుతుంది సార్. అంతే. నువ్వెందుకు కన్ఫ్యూజ్ పడతావు? ఇక్కడ ఇది ఏబి అబ్బా అన్నప్పుడు దానికి ఒక ఏ కలిపినప్పుడు ఏ అంటే కాబట్టి అబా. అంతే కదమ్మా? అంతే సార్. రైట్. ఇప్పుడు ఉండమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఏ దగ్గర నేను ఏమని నేర్పించింటిని? ఆ రావచ్చు, ఏ రావచ్చు, యా రావచ్చు అని కూడా నేర్పించాను. కరెక్టా? అవును సార్. ఎక్కడ? లాస్ట్ బుక్ లో. ఇప్పుడు ఇట్లాంటి మోడల్సే మీకు ఎత్తుకొని వస్తుంది మిమ్మల్ని. ఏబికి అబ్బైనప్పుడు ఒక ఏ కలిపినప్పుడు అబా కావచ్చు. ఇప్పుడు చెప్పు. అబా కావచ్చు, కావచ్చు. తిక్కక్క. ఏ కాడ
ఈ ఏబి అబ్బా అయిపోయిందిలే, దాని గురించి పక్కన వారి. ఇప్పుడు ఏ దగ్గర ఆ కావచ్చు, ఏ కావచ్చు, యా కావచ్చు, అప్పుడు అబా కావచ్చు, అబే కావచ్చు. అబే కావచ్చు, అబ్యా కావచ్చు. ఇప్పుడు అర్థమైందా? అబియా. అవి ఎప్పుడు సార్, అవి ఎప్పుడు వస్తాయంటే ఏబిఏ తర్వాత వచ్చేటువంటి అక్షరాల మీద సెట్ అవుతాయి అవి. అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడు? అర్థమైంది సార్. అంటే మొదటి అక్షరం మీద రావు సార్, అట్లా మామూలుగా ఏని ఆగా ఆ తర్వాత చూసుకుందాం, మొదటి లాస్ట్ అక్షరం బట్టి మొదటి అక్షరం చేంజ్ అవుతుంది, తెలుసా నీకు అది? అవును సార్. కొన్ని ఏమ్మా అందరు వింటున్నారా? వింటున్నాం సార్, వింటున్నాం. ఇది కేవలం ప్రాక్టికల్ మాత్రమే. అర్థమైందా? ఓకే సార్. 5 వస్తాయనుకో, కనీసం 2 నేర్చుకుంటూ ముందుకు సాగాలి ఇప్పుడు. ఓకేనా? రైట్. ఇంకా యూతల అక్షరాలు ఉంటాయి, ఆ అక్షరాలు వచ్చినప్పుడు వాటి యొక్క విలువలు మారుతూ ఉంటాయి. అర్థమైంది ఇప్పుడు? రైట్. ఇప్పుడు ఏబిబి అబ్. ఎందుకు అంటే బీబీ ఎప్పుడైనా గలవని బాగు బావుతని తెలుసుకున్నాం మనం. అవును సార్. సో ఏబిబి అన్నప్పుడు అబ్. ఓకే, నెక్స్ట్ ఏబిఈ. మానస నువ్వు ఒక్కటే చెప్పమ్మా, వేరే వాళ్ళు ఎవరు వద్దు. ఏబి అబే. అది ఎందుకు సార్? ఇక్కడ లాజిక్స్ ఏంటంటే ఈ ఎప్పుడన్నా రాని ఏ అనాలని మనం నేర్చుకున్నాం, అది ఆ పుస్తకం మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. అబే. ఇప్పుడు అర్థమైందమ్మా అబే ఎందుకు వచ్చింది అబే అని? అర్థమైంది సార్. నెక్స్ట్ ఏబిఐ. అబి. ఎలా వచ్చింది ఇది? అబి రావచ్చు, అబ్బాయి కూడా రావచ్చు. ఆ తర్వాత అది. ఓకే, నువ్వు ఈ విధంగా నేర్చుకోవాలి ఇప్పుడు. ఏమో అందరికి అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. నెక్స్ట్ ఏబిఎస్. అబ్స్. ఏబియు. అబు. ఏబివై. అబై. అబ్బాయి రావచ్చు, అవి కూడా రావచ్చు. బి బై అని నేర్చుకున్నాం కదా మనం వైకి. అవును సార్. ఏమ్మా అవును సార్. వై అంటే బి బై అని నేర్చుకున్నాం కదా, అది ఇక్కడ ఉపయోగపడుతుంది నీకు ఇప్పుడు. అబి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఏసిఈ. ఎస్. సిఈ. ఏసిఈ. సిఈని మనం గా నేర్చుకొని ఏ కలుపుకుంటే ఏస్. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియర్ అమ్మా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు అలాగే ముందుకు సాగుదాము. ఒక్క నిమిషం అట్లే ఉండండి అందరూ. ఇక్కడ డౌట్లు పెట్టుకొని కూర్చోద్దానమ్మా. ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకోవడం, పగలు కొట్టుకుంటూ పోవడమే. ఒక అక్షరం అటు ఇటు అయినా చింత లేదు. ఓకే, నెక్స్ట్ అట్లే ఉండండి. ఏమా మ్యాటర్ అర్థమైందమ్మా? కొంచెమన్నా అర్థమైంది సార్, మీరు పోయే విధానం అర్థమైంది లేండి సార్ అని అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం పడుతున్నారా? ఇప్పుడే చెప్పండి. ఈ ప్రక్రియ పేరు జోడించడం. ఏమంటారు దీన్ని? జోడించడం. చిన్నప్పుడు స్కూల్లో కూడా అంటుంటారు, జోడించడం నేర్చుకోవాలి అంటారు. విన్నారా ఎప్పుడన్నా ఈ మాట? ఎప్పుడు వినలేదా? అక్షరాలు అంటే చదవడం అంటే ఎలా జోడించి చదవాలని ఎప్పుడు వినలేదా అమ్మా స్కూళ్ళల్లో మీ పిల్లల దగ్గర? రైట్. ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చినమ్మా? అబ్బాయి. నెక్స్ట్ ఏసిఈ. ఏక్ అవుతుంది ఇది. సిహెచ్ అనేది క్, గుర్తుపెట్టుకో. సిహెచ్ అనేది క్, ఇది ఏ ఉంది కాబట్టి ఏక్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ సార్ ఒక డౌట్ సార్, సిహెచ్ అనేది సి పక్కన అవుతుంది. ఎప్పుడు స్టార్టింగ్ లో మాట్లాడాలి దాని కథ. ఓకే ఓకే సార్. డౌట్ మంచిదే కాబట్టి ఏమన్నలే కానీ సిహెచ్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చా అవుతుంది, ఎండింగ్ లో వచ్చిన ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 6వ బుక్ 7వ బుక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మళ్ళీ అక్కడ నేర్చుకుంటాం. అర్థమైందా? అర్థమైందా? అందరూ అర్థమైంది సార్. ఇప్పుడు ఫస్ట్ గుంతలో ఎగిరేది చూస్తున్నా, తర్వాత బయటకు వచ్చేది చూద్దాం. ఓకేనా? రైట్. ఏసిటి ఆడేముంది చూడు, గమనించు. ఏసీకే చెప్పు. ఏ అంటే అప్పుడు యాక్గా మాట్లాడుతుంది, ఇది యా అయిపోద్ది. ఎందుకు యా అంటది అంటే ఎక్ అంటే బాగుండదు కదా, యాక్ అంటేనే బాగుంటది. ఏసీకే యాక్ అంటేనే బాగుంటది అది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యాక్ట్ అని వచ్చినప్పుడు నోరు ఇక్కడ కూడా యాక్ అని వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? సీకేని క్, టీని సిటీని క్ట్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఏమ్మా అర్థమైందా?
వెనకపోవాల్సిన అవసరమే లేదు. వందలాది పదాలు నేర్చుకుంటున్నాం. అర్థమైందా? ఒకటి గుటకరాయి ఉండొచ్చు, ఒకటి మంచిరాయి ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏడుస్తా కూర్చుంటే నేనేం చేయలేను ఇప్పుడు. అర్థమైందా? యుద్ధంలో పోరాడాలి అంతే. ఎవడన్నా రానివాడు నరికి పారేయాల. అది మన కాన్సెప్ట్ ఇప్పుడు. క్లియరా? క్లియర్ సార్. ఈ రోజు ఎంత మందితో పోరాడుతున్నాం మనం? ఎన్ని అక్షరాల పదాలతో పోరాడుతున్నాం? 3 అక్షరాలు. 3 అక్షరాలతో పోరాడుతున్నాం అన్నప్పుడు నువ్వు కూడా అంతే ఫాస్ట్ గా ఉండాలా. ఏడ్చుకుంటూ కూర్చుంటానంటే ఇక్కడ వర్కౌట్ కాదు. అందరికీ చెప్తున్నా, ఏడ్చుకుంటూ కూర్చునేది కాదు ఈ పదాలు. అర్థమైందా? ఇవి ఓన్లీ ప్రాక్టీస్, నరికి పారేయడం అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏడిడి. వేరే వాళ్ళు రాకూడదు. మనసా ఓకే, నువ్వు పక్కన పెట్టు. నెక్స్ట్ ఇంకొకటి రండమ్మా. ఏడిడి. తెలివి పెట్టి దీన్ని ఏముంటది అనేది చెప్పాలా. యాడ్. ఎట్లొచ్చింది యాడ్? ఏ అంటే యా, ఏ ఇలా అనుకుని ఉంటాం కదా. ఇక్కడ యా అనేది పని చేస్తుంది. ఎందుకు? 2 డీలు వచ్చినాయి, డ్. ఇక్కడ యాడ్ అంటే బాగుంటది, కానీ ఆడ్ అంటే బాగుంటుందా? కొంచెం మాట్లాడండి అమ్మా. నేను వేరే ఎక్స్ప్లెనేషన్ మాట్లాడేటప్పుడు అందరు కలవండి, చదివించేటప్పుడు ఆమె కుదలండి. ఇప్పుడు అర్థమైందా? నన్ను మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు అందరు కొంచెం నోరు పలకాలి. చదువు అమ్మ, నువ్వు చదువమ్మా అన్నప్పుడు వదిలేయాలి. అది ఫస్ట్ అది తెలుసుకోండి. ఓకే, రామ్మా. ఏడిడిని యాడే అని ఎందుకు అన్నాము? ఆడ్ అనొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి. ఆడ్ అన్నప్పుడు ఓడిడి వస్తుంది. అప్పుడు ఆ అనేది ఓకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. అట్లుంటాయి అన్నమాట ఇవి. అందుకని అండర్స్టాండింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఏడిఈ. ఫస్ట్ ఏడి తీసుకో, నీకు రాలేదు. ఫస్ట్ ఏడి తీసుకో. అంత జల్దీ అని ఎందుకంటివి? ఏడి అడ్డు అనొచ్చు కదా. చెప్పు. ఓకే అంటే వదిలి పెడతావా? పక్కన చెప్పు. ఫస్ట్ ఏడి చెప్పు తల్లి. దానికి ఒక ఈ జోడించినప్పుడు అడే అంటే బాగుండదు కదా. కదా, అడే అంటే బాగుంటుందా? బాగుండదు. అప్పుడు ఏమైతుందంటే ఏడు అంటే బాగుంటది. ఇప్పుడు అర్థమైందా? ఏడిఈ ఏడు, ఏడిఈ ఏడు, ఏడిఈ ఏడు. ఎందుకు సార్ ఫస్ట్ లోనే నేను అనుకోండి? అది నీ నాలెడ్జ్. అది ఫస్ట్ యా అనుకున్నాం, ఏడి అడ్డు అనుకున్నాం. తర్వాత ఈ వచ్చినప్పటికీ ఈ అడ్డు అనేది ఏడు అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? పక్కన ఒకటి వచ్చేసరికి ఇంకా దీని మార్పులు చెందుతూనే ఉంటాయి అన్నమాట. అది అర్థం చేసుకోగలిగితే నువ్వు ఆ పదాన్ని చూసి చూడంగానే ఇది కరెక్ట్ అని చెప్పగలుగుతున్నావు. దాన్నే చదువు అంటారు. ఇది ఇలాగే వస్తుందా, ఇది ఇలాగే వస్తుంది అనుకోవడం తప్పు. ఇంగ్లీషు అస్సలు ఒక మాదిరి ఉండదు, రకరకాలుగా తిరుగుతుంటది దాని బండి. ఓకేనా? స్టార్ట్ మళ్ళీ. సేమ్ దాని మాదిరిగా ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఏడిజెడ్. ఎడ్జ్. ఎడ్జ్. అడ్జ్ కాకుండా ఆ అనేది కాకుండా కొంచెం ఎడ్జ్ చెప్పు. అట్లే. ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పేది నేర్చుకో. అది చెప్పిన తర్వాత దాన్ని ఏమైతే వర్కౌట్ అవుతుంది. ఎడో అట్లా. ఏడిఎస్. అడస్ అంటే బాగుందా. ఇప్పుడు నువ్వు చూడాలి. అప్పుడు నా గొంతుకు బాగుందా ఫస్ట్ అది కూడా గమనించాలి. ఏడిఎస్ అనేది ఒక పదం ఉంది. ఏంటి? యాడ్స్ అని. ఎప్పుడైనా విన్నావా యాడ్స్? టీవీలో యాడ్స్ వస్తాయి, ఎప్పుడైనా విన్నావా? అదే పదం ఇక్కడ కనిపిస్తుందా లేదా నీకు? అంటే నీ దృష్టికోణం ఏం చేస్తూ ఉండాలి? ఇలాంటి పదం ఎక్కడైనా ఉందా అనే నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఊకనే ఏదో గుడ్డిగా చదువుతానంటే నేను ఒప్పుకోను. గుడ్డిగా చదువుతానంటే నేను ఒప్పుకోను. పర్ఫెక్ట్ గా ఆ పదం ఏమైనా ఉందా? ఒకవేళ లేదు అంటే ముందు అక్షరాలకి సంబంధితంగా ఉంటది అది. ఓకే, ఏడిఎస్ ఉంది కదా, మనకు అర్థమైంది కదా. ఓహో, ఇది యాడ్స్. నెక్స్ట్ ఏఈఎస్. ఏఈ ఏమైతుంది? ఏస్. ఓకేనా? అంతే కదమ్మా. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఫాస్ట్ వెళ్ళిపోతుండాలి. ఏఎఫ్ ఎఫ్, 2 ఎఫ్లు కలిసినాయి. అంటే ఏమి? ఓ వస్తుంది అన్నమాట. ఇట్లా లాజిక్స్ గుర్తు పెట్టుకోవాలి. ఓహో, అంటే మళ్ళీ ఓ రావడానికి అవకాశం ఉంది. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అని మనం ఎప్పుడైనా విన్నామా లేదా?
విన్నాం సార్. అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఏఎఫ్ యాఫ్ యాఫ్ ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఆ లాజిక్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. వీడియోని చూసి 10 సార్లు రాసుకోవాలి. ఇప్పటి నుంచి పని చాలా ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏఎఫ్ఎఫ్ ఏమైతుంది? యాఫ్ యాఫ్. నెక్స్ట్ ఏఎఫ్టి ఏఎఫ్టి యాఫ్ ఆఫ్ట్ వస్తుంది. ఆఫ్టర్ లో ఆఫ్ట్ ఇట్లా కూడా వస్తుంది, ఆఫ్ట్. ఓకేనా? ఆఫ్ట్ యాఫ్ట్ రెండు చెప్పుకో, ఏం తప్పులేదు. ఆఫ్ట్ రావచ్చు, యాఫ్ట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎఫ్టిఆర్ అన్నాడు అనుకో, ఇప్పుడు పదం మారిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? ఆఫ్టర్. అప్పుడు ఉపయోగపడుతుంది నీకు. ఈ 3 అక్షరాలు నువ్వు నేర్చుకుంటావు కాబట్టి అక్కడ ఉపయోగపడుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైందా? ఇవే పదాలు కాదు, అందరికి చెప్తున్నా, ఇవి పదాలు కాదు, ఇవి కేవలం సపోర్టర్స్. స్టార్టింగ్ లో మాత్రం ఇలా ఉంటాయి, తర్వాత తర్వాత ఇంకా వేరే అక్షరాల మీద మూడేసుకుంటాయి. ఇప్పుడు నేను 5 అక్షరాలు నేర్పియాలంటే ఫస్ట్ 3 అక్షరాలు నేర్పియాలా వద్దా? ఆ 3 అక్షరాలు, ఈ 3 అక్షరాలు. 5 అక్షరాలు పోయినప్పుడు వీటికి ఏమేమి నెక్స్ట్ ఉన్నాయో అవి అక్కడ వస్తాయి, అంతే తేడా. 4 అక్షరాలు ఉన్నప్పుడు దీని తర్వాత ఏం అక్షరం ఉందనేది నేర్పిస్తుంది 4వ బుక్. అర్థమైంది? ఇప్పుడు అందరికి క్లియర్ వచ్చిందా లేదా? అందుకనే మీరు ఫాస్ట్ మూమెంట్ తీసుకునే చూడాలా, ఫాస్ట్ మూమెంట్ తీసుకునే చూడాలా. ఓకే, ఎస్, ఆపకూడదు అనమాట. ఏజీఏ అగ్గా, అంతే. అగా అనొచ్చు, అగ్గా అనొచ్చు. ఇప్పుడు అర్థమైందా? అగా అనొచ్చు, అగ్గా అనొచ్చు. ఎందుకు? ఏ ఉంది కాబట్టి. ఎస్ సార్. అర్థమైందా? ఆ అనొచ్చు, ఏ అనొచ్చు, ఏ అని కూడా అనవచ్చు. అగా అగే అగా అట్లా కూడా వస్తుంది. నీకేది బాగా నచ్చిందో, నీ నోటికి ఏది తృప్తికరంగా ఉందో అది చెప్పుకో, నిన్ను ఎవరేమనరు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చెప్పు. ఏజ్ ఎట్లా వచ్చింది ఇప్పుడు ఏజ్ అని? మనకు ఆ పదం విన్న పదం, అది మనం ఎప్పుడైనా వినిన్నట్టుగా మనకు ఒక ఐడియా ఉంటది. అందుకని ఏజ్ని అక్కడే బ్రేక్ చేసి పారేసినాం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎవడన్నా వచ్చినా కూడా ఇది ఏజీ అంటావు, ఏజీని ఏజీ అంటావు, కానీ అగైన్ ఎట్లా అంటావు? అంటావా? అనలేము. ఎందుకనలేము అంటే మనకంటూ ఒక బుద్ధి జ్ఞానం ఇచ్చినాడు దేవుడు, మనకంటూ ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగించుకోవాలి. క్లియరా? నెక్స్ట్ ఇంకోటి చెప్పు. ఏజీఓ ఎగో. ఎట్లా? ఇప్పుడు ఎట్లా వచ్చింది ఏగో అని? నేను చెప్పాల్సిన అవసరం లేదే, నువ్వు ఎందుకు చెప్పినావు? ఎగో అని ఎట్లా చెప్తివి అంటే, సార్ ఆల్రెడీ విన్న పదం సార్ అని. అంటే దేవుడు నీకు తెలియకుండానే 50% బ్రెయిన్ ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా అందరికి? అర్థమైందా? ఇవి ప్రాక్టీస్ చేస్తే, ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే జీవితంలో గుర్తుండిపోతాయి. నీకు మళ్ళీ ఎవడు నేర్పించాల్సిన అవసరం లే. రామ్ సార్, భీమ్ సార్ ఇంకెవడు అవసరం లే నీకు. నీ అంతకు నువ్వే పరిగెత్తిపోతావు. ఎందుకు పరిగెత్తిపోతావు? నేను 3 అక్షరాలు ఫుల్ పర్ఫెక్ట్ గా ఉన్నాను సార్ అంటావు నువ్వే. అట్లే నెక్స్ట్ బుక్లలో 4 అక్షరాల్లో పర్ఫెక్ట్ అయిపోయినాను సార్ అంటావు. నెక్స్ట్ బుక్లలో 5 అక్షరాలు పర్ఫెక్ట్ అయిపోయినాను సార్ అంటావు. ఇంకా రామ్ సార్ నువ్వు పనికిరావు, నాకు అవసరం లేదంటావు. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఈ రోజు మన పాఠం ఏంటి? మీరు ఏం తెలుసుకుంటున్నారు ఈ రోజు అంటే, ఒక స్టెప్ ముందడుగేయాలి. తిరుపతి అయినా, ఇంకొక కొండ అయినా, హిమాలయాలైనా, ఏదైనా ఫస్ట్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక మెట్ అనేది ఒకటి ఉంటుంది, ఉండదా? అట్లా మొదటి బుక్ లో మొదటి స్టెప్, రెండో బుక్ లో 2 స్టెప్, మూడో బుక్ లో 3 స్టెప్లు, 4గో బుక్ లో 4 స్టెప్లు, 5 బుక్ లో 5 స్టెప్లు. 5 స్టెప్లుగా నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ నీకు మళ్ళీ 6వ స్టెప్ నేర్పించాల్సిన అవసరం వస్తుందా? రాదు సార్. ఎందుకు రాదు? 5 స్టెప్పులు ఎక్కినాయమ్మా, 5 స్టెప్పులు ఎక్కినాయమ్మా, ఇంకా 6వ స్టెప్ 7వ స్టెప్ అదే మాదిరిగా ఉంటుందని ఒక ధైర్యం వస్తుందా లేదా? వస్తుంది సార్. ఇది కూడా సేమ్ అంతే. మరి 3 అక్షరాలు ఎందుకు పెట్టినావు సార్ అంటే, ఎస్ 3 అక్షరాలు ఫస్ట్ మిమ్మల్ని ముందు పుష్ చేస్తాయి, 4 అక్షరాల్లో పోయి పడతాయి, మళ్ళీ 5వ అక్షరాల్లో పోయి పడతాయి. అయిపోయా చదువు అంటే అంతే. ఎంత పెద్ద పదమైనా ఫస్ట్ 5 అక్షరాలతోనే ప్రారంభమవుతుంది. ఫస్ట్ 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు ఇదే వచ్చినప్పుడు ఇంకా అయిపోయా, బ్రేక్ అయిపోతావు. ఇంకా నువ్వు ఎవరి మాట వినవు, సర్రని వెళ్ళిపోతుంటది బండి. ఓకేనా? సరే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయమ్మా. ఎక్కడ బ్రేక్ అయినావమ్మా అక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఎగో అయిపోయింది. ఏజిఎస్ అగ్స్. యాక్స్. ఇక్కడ చూడండి, అది స్టైలిష్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు యాక్స్ చెప్పు. యాగ్స్. ఇప్పుడు చెప్పు, అక్స్ బాగుందా నీకు, యాక్స్ బాగుందా? నీ ఇష్టం తీసుకో, నీవే తీసుకో, నీ మౌత్, నీ నోటితోనే పని చెప్పు. అక్స్ బాగుందా, యాక్స్ అంటే బాగుందా? యాగ్స్. అది యాక్స్ అంటే అమెరికన్ స్టైల్ కనపడుతుంది, అక్స్ అంటే ఏదో పల్లెటూరు మొద్దు స్టైల్ కనపడుతుంది. క్లియరా? అలాగే ఏచే తప్పని చూసి చూడంగానే పసిగట్టాల. ఇన్ని రోజులు మీరు నేర్చుకున్న ప్రయాణం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది ఇంగ్లీష్ అనేది. ఓకే, ఆహా
అహా. ఎందుకు? అహా అనేది ఒక పదం ఉంది మనకు, మామూలుగా వింటూ ఉంటాం అప్పుడప్పుడు, అవునా? అవును సార్. వినరా? ఎప్పుడు వినలేదా అహా అనేది? విన్నాం సార్. అదే ఉంది అక్కడ, అక్కడేం పెద్ద పైన ఉందా? నెక్స్ట్ AHA హై. ఇంకోసారి చెప్పు. ఏహెచ్ ఐ. ఏమైతుంది? హై. ఏ రానికి అవకాశం ఉందా? మధ్యలో హెచ్చు దూరింది కదా. ఇప్పుడు ఏఐ ఉంటే నేను ఐ అన్నాను కానీ మధ్యలో హెచ్చు వచ్చేసింది కదా. హై. తలకాయ పెట్టమ్మా. ఇప్పుడు ఏ పైదాన్ని ఏమంటివి? అప్పుడు జోడి జోడి చేసుకో తల్లి, జోడి జోడి చేయి. ఏహెచ్ ఏమవుతుంది? ఫస్ట్ జోడి జోడి చేయమంటే అక్షరాలను ఇడగొట్టుకునేలా. ఏహెచ్ ఏమవుతుంది? హై. KH హహ. దానికి ఒక ఐ కలిపితే హై. అహి. 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 ఆ అమ్మకి ఇంకా బుద్ధి జ్ఞానం రాలా. ఇప్పుడన్నా అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పమంటావా? అర్థమైంది సార్. ఏమర్థమే? అంటే హై వస్తది కదా సార్ దానికి. నీకు రాని పక్షాన కొంచెం విడగొట్టుకొని పో. నీకు రాలేదమ్మా, బండి ముందుకు పోవట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? బండి ముందుకు పోవట్లేదు అంటే ఏం చేస్తాం? కొంచెం కింది దిగి దొబ్బుతాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఉండమ్మా, కొంచెం ఉండండి. ఇప్పుడు ఈ పేపర్ చదివిందే కదమ్మా, ఏమన్నా కొత్తదా? ఊకనే మళ్ళీ స్పెల్లింగ్స్ చెప్పొద్దండి. ఫాస్ట్ గా నేను చెప్తాను సార్ అనే వాళ్ళు చెప్పేయండి. ఒక లైన్, ఇంకొకరు ఇంకొక లైన్, టప్ టప్. ఫాస్ట్ గా. నేను చెప్తాను సార్. చెప్పు. ఆహ్, ఆల్, ఆస్, అబా, అబ్బా, అబే, అబి, అబ్స్, అబు, అబై, ఏస్, ఏక్, ఏక్, యాక్ 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 యాక్. ఈడ ఏక్ కరెక్ట్, ఈడ యాక్ కరెక్ట్. ఎందుకు? సిహెచ్ వచ్చింది కాబట్టి ఏక్ దగ్గరికి వెళ్ళాం. ఏసీకే యాక్. ఇది ఇదే, అది అదే, గుర్తుపెట్టుకో. యాక్ట్. సూపర్. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతుండాలా, నిలబడకూడదు, సెకండ్ కూడా నిలబడకూడదు. ఆడు, ఆడే. ఉండు, ఈడ ఆడని ఎందుకు అంటున్నావు? యాడ్ సార్. మరి బుద్ధి జ్ఞానం పెట్టాలి అక్కడ. అడే. అడే అని ఎందుకు అంటున్నావు? అడే బాగుందా నీకు? బాలే సార్. మరి బాలేదన్నప్పుడు తిప్పాలి ఇంకా రివర్స్. ఏడి అడ్డు ఒక ఈ కలిపితే అడ్ ఏడ్. ఏడ్ ఏడ్ ఎట్లుంది చూడు ఒకసారి. కరెక్ట్ సార్. ఏడ్. అది ఇప్పుడు ఏడ్ అనేది ఓహో. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? విను విను. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే MADE అని వచ్చింది అనుకో, అప్పుడు ఏడు ఇక్కడ నేర్చుకుని ఉంటే ఎమ్ము దీనికి కలిపినప్పుడు మేడ్ అవుతుంది. వెనక ముందు కలపడం అంటారు దీన్ని. అప్పుడు 4 అక్షరాలు తయారు కావాలంటే ఈ ఏడు అనేది నీకు అక్కడ ఉపయోగపడుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏమో అందరికి అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నుంచి గేమ్స్ ఇలా ఉంటాయి. వెనక ముందు చూసుకొని పరిగెత్తా ఉండాలా. వీడియో క్లోజ్ చేయమ్మా. చైతన్య వీడియో క్లోజ్ చేయి తల్లి. రైట్. నెక్స్ట్ అమ్మా స్టార్ట్ చేయి. ఎడ్జ్. ఏజ్. ఎడో. ఎడో. నేను చెప్తున్నా చూడు, సెకండ్ కూడా ఆలోచన చేయకూడదు. తప్పు చెప్తే తప్పు చెప్పినావు, పక్క పోతా ఉండాలా. యాడ్స్. ఎస్. ఆఫ్. ఆఫ్ట్. అగా. అగే. ఏజ్. ఎగో. యాడ్స్. ఆహా. ఆహి. అది ఇప్పుడు ఎవరు చెప్పింది? మానస సార్. ఇంతసేపు చెప్పింది ఎవరు? ఇంతసేపు చెప్పింది ఎవరు అని కూడా చెప్పలేరా? మానస చెప్పింది. ఏది ఇటుపక్కలైనా మొత్తం మానసనే చెప్పిందా? మొత్తం తనే చెప్పింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు నేను చెప్తాను సార్ అనే వాళ్ళు రండి. నేను చెప్తాను అనే వాళ్ళు వచ్చేసేయండి. ఫాస్ట్ చెప్పాలా. ఆహా. ఆహా యాడుందమ్మా? ఆహా. ఆహ్. ఆహ్. ఆల్. ఫాస్ట్ పెంచు. ఆస్. ఫాస్ట్ పెంచు. అబా. అబ్. అబి. అబే. ఈ ఉంది అబి. ఈ ఐ ఉంది ఐ. అబి. యాప్స్. ఇది యాప్స్. ఇంకా యాప్స్ అంటే బాగుంటది. అబు. అబు. అబి. అబి. అబై రెండు వస్తాయి. అబి వస్తుంది, అభయ్ వస్తుంది. ఏస్. యాక్. యాక్. ఇది
ఇది యాకమ్మా, ఇది ఏకను. యాక్ యాక్ట్, యాడ్, ఏడ్, ఏడ్జ్, యాడ్జ్, యాడ్జ్, ఏడ్జ్, ఎడో, యాడ్స్, ఏస్, యాఫ్, యాఫ్ట్, ఆఫ్ట్, 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 ఏజ్, ఏజ్ ఆడుందమ్మా, ఏజీ, ఏ, ఏజిఏ, ఏ, ఎగా, 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 ఏజిఈ, ఎగే, ఏజ్, ఏజ్, ఏజిఓ, ఎగో, ఏజిఎస్, యాగ్స్, ఎహా, ఎహి. చాలుపో. ఫాస్ట్ పెంచాలా, ఫాస్ట్ పెంచాలా. ఇది వీడియో చూసైనా ఫాస్ట్ పెంచుతారా లేదా? లేదు సార్ మేము అట్లే ఏడుస్తామంటే నేనేం చేయలేను ఇక. ఓకేనా? ఫాస్ట్ పెంచాలా. ఫాస్ట్ ఎట్లా పెంచాలనేది కూడా నేను నేర్పిస్తా తర్వాత. అమ్మా ఇది ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా అంటే ఇంతసేపు చూస్తారు. ఇప్పుడు రండి, సేమ్ దాని మాదిరిగానే నేను చెప్తాననే వాళ్ళు ముందుకు రండి. దాని మాదిరిగానే, కొత్తగా ఏం కాదు. టైం లేదు, ఫాస్ట్ పెంచుకోవాలా. రండి, ఎవరో ఒకరు రండి. ఆహ్, ఏహెచ్ఎస్, ఆహ్, ఏహెచ్ఎస్, ఆహ్, ఆహ్స్, ఏఐఏ, ఐ. ఇక్కడ చూడు, ఏఐకి ఉండమ్మా. ఏఐకి ఏమనుకున్నాం? ఏఈ అనుకున్నాం కదా, ఏఈ అనుకున్నాం. ఏఐ ఏమైతుందమ్మా? ఏఈకి ఒక ఏ కలిపినాడు కాబట్టి ఏయా. అర్థమైంది ఇప్పుడు? ఏయా. నెక్స్ట్ అట్లా పోతా ఉండు, ముందుకు పోతా ఉండు. ఎయిడ్, అది ఇక్కడ చూడు, ఎయిడ్ అనేది ఒక పదం, ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, అది ఎయిడ్ అంటారు. ఎయిడ్. అలాంటప్పుడు ఆ పదాన్ని అట్లా కుదుర్చుకోవాలా. నెక్స్ట్ ఎప్పుడైతే నీకు కన్ఫ్యూజ్ పెడుతుందో 2 అక్షరాలను కలుపుకొని 3 అక్షరాలను జుప్పుకోటాలా. అజా. అది ఏ ఎప్పుడైతే అయిపోయిందో ఐ వస్తుంది. ఐ వచ్చినప్పుడు అజీ. అక, అకే, అలా, అల్బ్, అలే, అలే, అల్ఫ్, అలీ, ఆల్, ఆల్ప్, ఆల్ట్, అలీ, అమా, యాంప్, యాంప్. ఉండు. ఏఎంపి యాంప్ అవుతుంది. ఏమైతుంది? ఏఎంఐ కాడ ఐ ఉంది కాబట్టి ఒక ఐ ఉన్నందుకు అమి అయింది. ఏఎం కాడ ఏ ఉన్నందుకు అమా అయింది. ఎప్పుడైతే ఏఎంకి ఒక పి పక్కన పలికిందో అప్పుడు యాంప్ అయిపోయింది. ఎందుకు యాంప్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంప్ ఉంది, ఎల్ఏఎంపి ఏమైతుంది? సిఏఎంపి ఏమైతుంది? ఇప్పుడు అర్థమైందా? దీని బొక్క దీని వెనక ఉందని అర్థం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓహో, మనం ఇక్కడ నేర్చుకుంటుండేది వెనక ముందు కలుపుకోవడానికి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? టీ పొడి, కాఫీ పొడి లాంటిది, పాలలో మిక్స్ చేసుకోవడానికి. పాలు ఇక్కడ లేవు, పాలు వస్తాయి ముందు ముందు సినిమాల్లో వస్తాయి. ఇంకా క్లారిటీ రాలే మీకు? కొంచెం టైం పడుతుంది. ఇంకేముంది, ఆడ అక్షరాలు జోడించుకొని పరిగెత్తడమే ఇక మనం. అర్థమైందా? స్టార్ట్. ఒకటి చెప్తా, ముందుగానే చెప్తున్నా, బాగినండి. మీరు గన ఇప్పుడు నెగిటివ్ థాట్ తీసుకున్నారా, నాకు రాదు, నా బతుకింతే, నేను చెప్పలేను అని ఏడ్చినారంటే దీనికి మీరు పనికిరారు. ఓకే, ఫాస్ట్ పరిగెత్తాలా, తప్పో ఒప్పో మళ్ళీ వెనక తిప్పుదాం, మళ్ళీ చెప్దాం అంతే. కానీ మనసులో మాత్రం నెగిటివ్ థాట్ రాకూడదు. నా స్టూడెంట్లకి వెనక నెగిటివ్ థాట్ వచ్చిందా మీరు ముందుకు సాగలేరు. గుర్తు పెట్టుకోండి. అది దాన్ని మైండ్ లో పెట్టుకొని నేను తప్పుంటే నేను చెప్తా, మీరు ఎందుకు బాధపడతారు? ఇప్పుడు యామ్స్ అయిందా లేదా? ఏఎంఎస్ ఎందుకైంది యామ్స్? ఇది యాంప్, ఇది యాంప్ అయినప్పుడు ఇది కూడా యామ్స్. నెక్స్ట్ అమ్మాయి ఇట్లా కూడా అవుతుంది. కానీ ఏది బాగుంది దాంట్లో కూడా ఆలోచన చేయాలి. ఎమీ బాగుంది కదా, ఎమీ లేదా అమి, నీకు అంతగా రాలేదు, అమి చాలు, ఎనఫ్. ముందుకు పోయినప్పుడు చూసుకుందాం, దాని వెనక ముందు ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ. క్లియరా? ఏదో ఒకటి పలకనికైనా రావాలిగా, జోడించడం రావాలిగా. నెక్స్ట్
ఏఎన్ఏ అన్న చాలు ఎనఫ్. ఏమో ఇంకొకరు నేను ఇదే చెప్తా సార్, నాకు కొంచెం ఇదే నేనే అవకాశం ఇవ్వండి అంటే చెప్పండి, వాళ్ళు చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. ఫాస్ట్కి ఇప్పుడు ఆమె ఎట్లా చెప్పారు చెప్పుకుంటూ వెళ్ళిపో. స్పెల్లింగ్లు చెప్పకండి, ఇంకా అర్థమైపోయింది మీకు. స్పెల్లింగ్లు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే, చూసి చూడంగానే ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఫటాఫట్. సార్ కొంచెం స్పెల్లింగ్ చదివితేనే వస్తుంది సార్. నువ్వు చదువుకో, నీకు వీడియో ఇస్తాను, నువ్వు ఇంట్లో రాసుకొని చదువుకో. ఇక్కడ టైం లేదు నాకు, గంటలో నేను ముగించుకోవాలా, 4 పేపర్లు అయిపోగొట్టాలమ్మా. అహ అర్థమైందా? అహ్ అహస్ అహస్ కాదు, ఆడ ఏ ఉంటే అహస్ అనాలా. వినండమ్మా ఎందుకు తప్పులు వస్తున్నాయని చూడండి. ఇక్కడ ఏ ఉంటే నువ్వు అహస్ అనాలా. ఇప్పుడు ఆ ఏ లేదు కదా, అప్పుడు ఏమనాలి, దీంట్లోనే మిక్స్ కొట్టాలి, అది అహస్ అహస్. ఇప్పుడు అర్థమైందా? 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 అర్థమైంది సార్. అట్లా చెప్పు. నెక్స్ట్ ఏ ఏయ్యా. ఎప్పుడైతే ఈడ ఏ అన్నావో దీనికి ఒక ఏ కలిపినావు కాబట్టి ఏయ్యా. నెక్స్ట్ ఎయిడ్ అలీ ఏ ఎల్ ఉందా ఇక్కడ? ఏ ఎల్ ఐ ఉందా? ఏ ఐఎల్ ఉందా? ఎయిల్ ఇప్పుడు కరెక్ట్ గా వచ్చిన చూడు నోరు. అట్లే ఇది ఏల్ అని నేర్చుకున్న అమ్మకి ఇది ఏమని చెప్పడం పెద్ద కష్టం కాదు. ఇది ఏమని చెప్పిన అమ్మకి ఇది ఏనని చెప్పడం కష్టం కాదు. ఇది ఏనని చెప్పిన అమ్మకి ఇది ఎయిర్ అని చెప్పడం కష్టం కాదు. ఇది ఎయిర్ అని చెప్పిన అమ్మకి ఇది ఎయిట్ అని చెప్పడం పెద్ద కష్టం కాదు. ఇది ఎయిట్ అని చెప్పిన అమ్మకి ఇది అజా అజి అక అకే అలా అల్బ్ అలే అలఫ్ అలిగి అలీ ఆల్ ఆల్ప్ ఆల్ట్ అలీ ఎమా ఎమి యామ్ యామ్స్ ఎమి అనాలా. మళ్ళీ నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోవాలా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. మళ్ళీ చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు ఎవరు చెప్పారో వాళ్ళే చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. ఓకే సార్. ఫస్ట్ నుంచి చెప్పు. నిన్ను ఎవరు అడ్డుకోలే. వీడియో ఇస్తాను, వీడియోలో బాగా పేపర్ తీసుకొని రాసుకొని మరి ప్రాక్టీస్ చేయమ్మా. ఇంట్లో కూర్చొని గంటలు గంటలు కూర్చో, ఎవరేమంటారు. చెప్పు, స్టార్ట్. ఏయా ఈయ కాదు, ఏయా ఏయా, ఎందుకంటే ఏ ఉంది కాబట్టి. అజా అజా అజీ ఉండు. ఇది అక, ఇది ఏక్, ఇది ఏక్. ఏకి వచ్చింది కాబట్టి ఏక్ అనుకో. ఓకేనా? అల్బ్. ఇక్కడ 3 కలిసినాయి. ఎల్బ్ బి ఎల్బ్, ఒక ఆ ఉంది కాబట్టి అల్బ్. ఉండో ఏఐఓలు కాదు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, అందరు వినండి. ఏఐఓలు కాదు జాగ్రత్త. ఇప్పుడు ఏఎల్ అల్లు, దానికి ఒక ఈ కలిపితే ఏమైందమ్మా? ఈ వస్తే ఏమన్నా నేను? ఈ వస్తే ఏమన్నాను? ఇట్లాంటి సందర్భాన్ని అందరూ మాట్లాడాలి. నేను ఎక్కడైనా గుంజి చెప్తున్నాను అంటే అందరు కలిసాలి అప్పుడు. ఇప్పుడు ఏమైతుంది? ఏఎల్ఈ ఏమైతుంది? ఒకటి ఏల్ అన్న అవుతుంది లేదా అలే అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? ఫస్ట్ అర్థమైందా లేదా కావాలా? నెక్స్ట్ ఏఎల్ఎఫ్. వేరే వాళ్ళు మాట్లాడద్దండి, ఆమెకు వదిలిపెట్టండి. ఆమె చెప్తాంది కదా, ఆమెకు వదిలిపెట్టండి. అలీ, ఈడ అలీ వచ్చింది. ఈడ ఆల్ వచ్చింది. ఎందుకు? 2 ఎల్లులు కలిసినాయి, ఆ ఉంది కాబట్టి ఆల్. ఏఎల్పి ఆల్ట్. ఈడ ఉండు. ఏఎల్టీ ఏమైందమ్మా? ఏఎల్టీ ఏమైతుంది ఇప్పుడు? ఆల్ట్ అవుతుంది, అల్ట్ కూడా అవుతుంది. కానీ ఆల్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓకే. ఏఎల్వై అలీ. ఏఎంఏ అనొద్దు ఎప్పుడైనా కానీ. ఎమి యాంప్ యాంప్స్ ఎమి ఏనా. చాలు, వదిలే చాలు. ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఈ పేపర్ డౌట్ ఉందా? లేదు సార్, డౌట్ లేదు సార్. ఏమ్మా డౌట్? అందరూ మాట్లాడాలా? అందరిని అడిగినప్పుడు అందరూ మాట్లాడాలి. డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు. టైం లేదు, గంటలో నేను క్లోజ్ చేసుకోవాలి మ్యాటర్ని. కాబట్టి మీరు తొందరగా రీచ్ అవుట్ అవ్వాలా. ఓకేనా? రైట్. ఇప్పుడు డౌట్ ఏమన్నా ఉందా? లేదు సార్. రైట్. ముందుకు పోతున్నా. ఇప్పుడు స్టార్ట్. ఇంకొకరు రండి. ఇప్పుడు ఎట్లా 2 పేపర్లు చదివారో అట్లా 3వ పేపర్. ఎవరు వస్తారు?
స్టార్ట్. అండ్ ఏ అండి. ఇప్పుడు కొంచెం పలికితే కొంచెం క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే కొత్త పేపర్ కదా. ఏ అండి అండ్ ఏ ఎని అని 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 లేదా యాన్, ఏఎన్ యాన్, దానికి ఒక ఈ కలిపితే యానీ. చెప్పు, యానీ ఎనీ ఏమన్నా చెప్పు, తప్పలేదు. ఏంటి యాంట్. సూపర్. ఎందుకు అంటే యాంట్ అని ఎందుకన్నామంటే యాంట్ అనేది ఒక పదం ఉంది, 50% నీకు అది కూడా తోడైతుంది. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. నీకు ఆల్రెడీ ఉన్న పదాలు కొన్ని ఉంటాయమ్మా, అవి ఇక్కడ మిక్స్ అవుతూ ఉంటాయి, అప్పుడు మనం దాని ప్రకారం వెళ్ళిపోవాలి. యాంట్, ఏఎన్వై. ఎని ఇది ఇంగ్లీష్ లో ఒక పదం, ఇది ఎనీ అనేది ఒక పదం. సో ఏఎన్వై ఎనీ. ఏపిఈ ఏప్. సూపర్. ఏప్ అంటే కోతి, ఇది ఒక పదం ఉంది, పదం ఉన్నప్పుడు పదం లాగే పలకాలి, కాదనకూడదు. అర్థమైంది ఇప్పుడు? నెక్స్ట్ ఇక్కడ లేదు, ఇది ఈ పదం లేదు, యాప్ట్ అంటారు దీన్ని, యాప్ట్. ఓకే, ఏపీటీ ఏమైతుంది ఇప్పుడు? యాప్ట్. నెక్స్ట్ ఆర్బి ఆర్బ్. ఆర్బ్ ఏఆర్ ఆర్ అయితే ఒక బి కలిపితే ఆర్బ్. ఆర్బ్ అనకూడదు, యా అనాలి. మనం ఎంత ఉన్నా కూడా యాలోనే ఉండాలి. ఓకేనా? ఇది ఆర్బ్. ఆర్బ్ అన్నాను కదా, ఇప్పుడు ఏఆర్సి ఏమైంది? ఆర్క్. ఆర్క్. ఆర్క్ పలుకు. ఆర్క్. ఆర్క్. ఆర్క్ అంటే ఇది కూడా ఒక పదం ఉందన్నమాట. ఇది జామెట్రీలో వస్తుంది, మ్యాథమెటిక్స్ లో వస్తుంది, మ్యాథ్స్ లో. నెక్స్ట్ ఏఆర్ఈఆర్. ఇది ఎప్పటికీ ఒకటే పదమే, సచ్చినా బ్రతికినా ఎప్పటికైనా ఒకటే పదమే, ఏఆర్ఈఆర్. ఇప్పుడు అర్థమైందా? దీన్ని అరే అంటానంటే ఒప్పుకోదు. ఎప్పుడు ఒప్పుకోవాలంటే దాని ప్రక్కన వేరేది ఏమైనా వచ్చినప్పుడు. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు అరే అవుతుంది. ఇంతవరకు ఇది ఆరే. ఓకేనా? ఏఆర్ఈ అంటే ఆరే అనుకోవాలి. నెక్స్ట్ ఏఆర్ఎఫ్. ఆర్ఫ్. ఇక్కడ అర్ఫ్ అంటే బాగుందా, ఆర్ఫ్ అంటే బాగుందా? ఇప్పుడు చెప్పు. ఆర్ఫ్. అది ఏఆర్కే. ఆర్స్క్. ఆర్క్. ఏఆర్ఎం. ఆమ్. ఏఆర్టి. ఆర్ట్. ఏఎస్హెచ్. ఇది యాష్. యాష్. యాష్ అంటే బూడిద. అర్థమైంది ఇప్పుడు? దీంట్లో పదాలు కూడా వస్తున్నాయి, పదాలు ఉన్నాయి కాబట్టి పదాల వరకు మనం అట్లా వెళ్ళిపోవాలి. ఏఎస్హెచ్ అంటే యాష్. యాష్ అంటే బూడిద. నెక్స్ట్ ఏఎస్కే. ఆస్క్. వెరీ గుడ్. ఏఎస్ఎస్. అస్ కాదు, ఇది యాస్. ఏఎస్ఎస్ యాస్ అంటే గాడిద అని అర్థం. ఇది ఒక పదం, ఇది ఆ పదం ఉంది కాబట్టి మనం దాని వరకే ముందాం. ఓకే, నెక్స్ట్ యాట్ కాదు, ఏట్. ఏట్ అంటే తిన్నాను అని అర్థం. ఏట్ అంటే తిన్నాను అని అర్థం, అందుకని అది పదాన్ని పదం రూపకంగా అనాలి. ఏయుకే. ఆక్. ఏయు ఏమైతుంది? అవుతుంది. ఈడ యు అనేది ఏమైతుంది? ఆక్. ఆక్. అర్థమైంది ఇప్పుడు? నెక్స్ట్ ఏవ్. ఏవ్ అవే కాదు, ఏవ్. ఒకవేళ నువ్వు అవే అన్నా కూడా అది రెండో స్థానంకి తీసుకోవాలి. ఫస్ట్ ఏవ్, అది ఆ మూడు కలిపినప్పుడు ఏమైతుంది? ఏవ్. 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 ఓకేనా? అవే అనేది నెక్స్ట్ స్టెప్. అది ఏవిఓ. ఎవో. ఏవిఏ. ఏడబ్ల్యూఏ. ఇది అవు. అవు ఒక ఏ ఉంది కాబట్టి అవా. చెప్పు. అవుల. 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 ఆన్. ఆన్ అనాలి. ఏడబ్ల్యూఎన్ అన్నాడు కాబట్టి అవన్ అనొచ్చు, ఆన్ అని కూడా అనవచ్చు. ఓకే. యాగ్స్. యాగ్స్ అంటే ఏమి? గొడ్డలి. గొడ్డల్ని యాగ్స్ అంటారు. అది ఇది యాగ్స్. ఈడ ఈ ఉంది కాబట్టి యాగ్స్ వరకు అదే, అది అయిపోయింది. ఒక ఐ వచ్చింది కాబట్టి యాగ్జీ. ఏఈ. ఏఈ. ఏవైఈ. ఏఈ. ఏఈ అంతే. ఏమి? ఎజో. వెరీ గుడ్. ఏ జెడ్ వై. ఈడ ఓ ఉంది కాబట్టి ఎజో అన్నావు, వై ఉంది కాబట్టి ఎజ్జి అంటావు, అంతే. ఓకేనా? విన్నారా? విన్నాం సార్. ఇప్పుడు నేను చెప్తా సార్, ఆయమ్మ చెప్పినవన్నీ అనేవాళ్ళు రండి. ఇదే పేపరే, పేపర్ మారదు, అదే పేపరే చెప్పాలి. టక్. ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పకూడదు, డైరెక్ట్ గా పలికేది చెప్పాలి. అడ్డే అమ్మా, ఫస్ట్ కి మోసం చేస్తే బాగుంటుంది నాకు. అండ్ ఫాస్ట్ పెంచాలమ్మా. ఓయ్ కొంచెం ఉండు, మొత్తం తప్పులు చెప్తున్నావు, కొంచెం విను, మళ్ళీ విను.
వేరే వాళ్ళు రండి అమ్మా, కొంచెం బాగా చెప్పేటోళ్ళు, సెకండ్ ట్రిప్ బాగా చెప్పేటోళ్ళు రండి. ఏ అండి చెప్పండి. ఏండి అండ్ అని యాంట్ ఉండు, ఎని ఎని అని అని యాంట్, ఎని ఏప్ యాప్ట్ ఆర్బ్ ఆర్స్ ఆర్స్ కాదు నాన్న, సి వచ్చింది, క ఆర్క్. ఆర్క్ అరే అరి ఆర్ సార్. ఇది ఏఆర్ఈ ఆర్ అమ్మా. ఆర్ అంటే ఉన్నాము ఉన్నారు అని అర్థం ఇస్తుందమ్మా, గ్రామర్ అమ్మా అది. ఆర్ఫ్ ఆర్క్ ఆర్మ్ ఆర్ట్ యాష్ 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 ఆస్క్ యాస్ ఏట్ ఆక్ అవే ఏవనాల ఏవనాల. ఎందుకంటే చెప్తా చూడు, దీనివల్ల ఎప్పుడు వస్తుందంటే ఏవిఈ ఏ1 నేర్చుకున్నప్పుడు సిఏవిఈ ఏమైతుంది, ఏవ్ జిఆర్ఏవిఈ ఏమైతుంది, గ్రేవ్ టిఏవిఈ ఏమైతుంది, టేవ్ పిఏవిఈ ఏమైతుంది. టేవ్ ఇట్లా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? 3 అక్షరాలు ఎక్కడికైనా ఉపయోగపడతాయమ్మా, అర్థమైందా? అర్థమైంది. 3 అక్షరాలు అనేది ఎక్కడికైనా ఉపయోగపడతాయి. అందుకే ఇప్పుడు మీరు బుర్ర పెట్టి నేర్చుకోవాలా. ఈ 3 అక్షరాలు నేర్చుకుంటే అన్ని చోట్ల ఉపయోగపడుతుంటాయి ఇవి. ఇంగ్లీష్ అంటేనే 3 అక్షరాలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడన్నా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. వెనక ముందు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి, అంతే తేడా, ఇంకేం లేదు. ఓకేనా? ఏవైపోయింది. నెక్స్ట్ ఏబిఓ. ఏవో అవా అవా ఆవుల్ ఆవులు ఆవులు ఆల్ అంటే బాగుంటది, ఆవులు ఓకే, నో ప్రాబ్లం. ఆన్ ఆన్ యాగ్స్ ఆక్సి యాగ్జీ అనాలి, యాగ్జీ అనాలి, ఆగ్జీ కాదు యాగ్జీ. యాగ్జి ఏయ్ అజో ఎజో ఎజో ఆ కాదు, డైరెక్ట్ ఆ అనకూడదు, ఎజో ఎజో ఏజీ. ఎజి చాలు, ఎనఫ్. ఓకేనమ్మా? డౌట్ ఉందమ్మా ఎవరికన్నా? ఈ రోజుతో ఏకు సంబంధించిన పదాలు నేను చెప్పాను. ఓకే, ఎన్ని పేపర్లు చెప్పానమ్మా? 4 పేపర్లు చెప్పాను. ఒకటేమో ఫస్ట్ పేపర్ ఏం చెప్తుందమ్మా, ఏ మధ్యలో వస్తే ఎలా ఉంటుందని చెప్పింది. కరెక్టా? కరెక్ట్ సార్. ఇది ఎవరైనా చెప్పేయచ్చు, ఎవరైనా చెప్తారు, చెప్పరా? ఎందుకు ఎందుకు ఏ అనేది సెంటర్ ఆఫ్ లో ఉండి అటుపక్క ఇటుపక్క మనకి ఒక కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా యా అనేటువంటి సౌండ్ తో వస్తుంది. ఉదాహరణకు క్యాబ్, మ్యాబ్, ర్యామ్, డ్యాబ్, ప్యాడ్, బ్యాన్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. క్లియరా? క్లియర్ సార్. ఇటుపక్కవి 3 పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డేంజరస్ట్, అటు ఇటుగా ఉంటది. మధ్యలో ఏలు ఉన్నాయి, ఎండింగ్ లో స్టార్టింగ్ లో ఏలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఎలా నేర్చుకోవాలంటే అలాగే నేర్చుకోవాలి, ఒకటే బట్టి బట్టి పారాయాలి. ఇవి ఎందుకు సార్ ఉపయోగపడతాయి అంటే ఇటుపక్క అటుపక్క ఆడుకోవడానికి ఈ 3 అక్షరాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇటుపక్క పదాలకి జోడించడానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలు ఏవి? ఈ 3 పేపర్లు, ఎక్స్ట్రా పేపర్లు. ఓకే సార్. క్లియర్ అందరికి? క్లియర్ సార్. ఒక నోరు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీకు ఎప్పుడు ఉపయోగపడవు అవి, మొత్తం పదం వచ్చినప్పుడు నువ్వు ఉపయోగపడతాయి అంటున్నా నేను. ఓకే సార్. అర్థం కాలే? ఇంకోసారి చెప్పండి ఎవరన్నా అర్థమైన వాళ్ళు. ఏం అర్థమైంది చెప్పమ్మా? 3 అక్షర పదాలు నేర్చుకుంటే పెద్ద వర్డ్స్ వచ్చినప్పుడు అటు ఇటుగా ఉపయోగపడతాయి, అంటే యూజ్ చేయడానికి. ఇంకోసారి చెప్పమ్మా అదే మాట. 3 అక్షర పదాలు నేర్చుకుంటే వెరీ గుడ్. ఒక పెద్ద పదములో ఈ 3 అక్షరాలు ఇక్కడ ఉపయోగపడచ్చు, ఎండింగ్ లో ఉపయోగపడచ్చు, స్టార్టింగ్ లో ఉపయోగపడచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఏమ్మా అందరూ ఎవరు మాట్లాడరు? సార్ అంటావు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో కూర్చొని వీడియో ఇస్తాను కదా, వీడియో ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఇవి తెలుగులో ఉన్నవన్నీ రాసుకోండి. వీడియోలో కనిపిస్తాయి కదా అన్ని కూడాను, ఈ తెలుగులోటివి రాసుకొని వాటిని ఇంగ్లీష్లో ఎలా రాయాలో రాయండి. అర్థం కాలే? తెలుగులో ఉన్నవి ఇంగ్లీష్లో రాసేయండి, తెలుగు రాసుకోండి. మీరు ఇంగ్లీష్ ఎలాగో చదవడం వస్తుందిగా, ఇబ్బంది లేదు. వీడియో చూస్తే మీకు అన్ని క్లియర్గా ఉన్నాయి. ఓకేనా? ఈ తెలుగుని సొంతంగా ఒక పేపర్లో రాసుకోండి, మొత్తం అన్ని రాసుకోండి.
ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు అన్ని కనిపిస్తుంటాయి కూడా వీడియోలో. అవన్నీ కూడా రాసుకొని చక్కగా దాన్ని ఇంగ్లీష్లో రాయండి. అది మీకు హోంవర్క్, ప్రతిరోజు హోంవర్క్. అది నాకు హోంవర్క్లు రాసి ఎట్లా పెడతారంటే చూపిస్తా చూడు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ అండ్ అని రాసినావు, నువ్వు సొంతంగా AND అని రాసి నాకు పెట్టాలి ఫోటో. ఇట్లా ఇటు పక్క రావాలి. మీరు హోంవర్క్ చేయకపోయినా మీకు జన్మలో ఇంగ్లీష్ రాదు, నాకు ఇంట్రెస్ట్ పోతుంది. మీరు హోంవర్క్లు చేసి పెడతా ఉంటే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ARM అని ఉంది, అంటే ఆర్మ్ అని ఉంది ఇక్కడ నేను రాసిన. దీన్ని చూసి నువ్వు ఇంగ్లీష్ రాయాలి. ఇప్పుడు దీన్ని చూసి రాయాలి. ఆర్మ్ ఎట్లా, ఫస్ట్ AR ఒక M ఉంది, ఆర్మ్ ఇట్లా రాయాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆర్ట్ అని ఉంది, ఆర్ట్ ఇట్లుంది, ఆర్ట్ అని ఉంది. నువ్వు ఎట్లా రాయాలి? ART, ఆర్ట్. ఇట్లా మీరు రాయాలి, సొంతంగా రాయాలి. ఏమ్మా రాస్తారా లేదా? కంపల్సరీ రాయాలి, కంపల్సరీ రాయాలమ్మా. ఓకేనా? మీ పని కూడా ఉంటదమ్మా ఇప్పటి నుంచి. కానీ ఒక్కసారి నేర్చుకున్నారంటే యుద్ధంలో పరిగెత్తారు, అది గ్యారంటీ నేను ఇస్తా. ఓకేనా? అది వదిలితే పరిగెత్తిపోతారమ్మా, అట్లుంటది క్లాసు. ఓకేనా? సరే, ఇది ఫస్ట్ క్లాస్ కదా, కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. వీడియోని 10 సార్లు చూడండి.